బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా తొలి రోజు విజయ్ దేవరకొండ కెరీర్ లో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. అలాగే మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని కూడా నమోదు చేసి మాస్ రచ్చ చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మరి కొత్త రికార్డులను నమోదు చేసే విషయంలో కొంచెం వెనుకంజ వేసినా కానీ మొత్తం మీద ట్రెండ్ మాత్రం సాలిడ్ గానే ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక రెండవ రోజుకు వచ్చేసరికి సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ మ్యాట్నీ షోలకు మంచి ఓపెనింగ్స్ ని నమోదు చేస్తూ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మరి వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ను హెవీగా సొంతం చేసుకోకున్నా 55 to 60% వరకు అయితే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది ఈ సినిమా. ఫ్రైడే రోజున ఇది నార్మల్ అనే చెప్పవచ్చు ఓవరాల్ గా. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలో కనుక సినిమా అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని కనుక చూపించగలిగినట్లయితే రెండవ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ దిశగా పరుగులు పెడుతుందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి 4 కోట్ల మార్కును ఆ పైన షేర్ ను సినిమా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటున్న సినిమా రెండవ రోజున మంచి హోల్డ్ ను త్రూ అవుట్ డే అంతా కొనసాగించగలిగితే 3-4 రోజుల్లో సాటర్డే సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 5 కోట్లు ఆ పైన షేర్ ను మినిమం వసూలు చేసే అవకాశం ఉండటంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉంటే ఇంతకన్నా మించిన లెక్కను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా రెండవ రోజు ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.